ఆంధ్ర తెలంగాణలో కంటెస్టెంట్లు దొరకనట్టు మనవాడిని జపాన్ నుంచి తీసుకొచ్చి మరి ఒక ఓటు వేసి ముందు స్టేజ్కి తీసుకెళ్లారేంటో ఆ ఫేవరిజం ఏంటో మాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇద్దరు క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ క్యాండిడేట్ జ్యోత్స్న గారు, నెక్స్ట్ హేమంత్. జ్యోత్స్న గారు ఆవిడకున్న ఎమోషనల్ జర్నీనైనా లేకపోతే వాళ్ళ ఫాదర్తో ఉన్న బాండింగ్నైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఆడియన్స్ని కూడా పక్కాగా ఎంటర్టైన్ చేయగలరు. అండ్ ఆవిడ ఉన్న ఎమోషనల్ జర్నీని కూడా క్లియర్గా క్లారిటీతో వితౌట్ ఎనీ ఫేక్ ఎమోషన్స్ క్లియర్గా చెప్పారని చెప్పి అయితే మనకు అర్థం. ఇంకా హేమంత్ గారి విషయానికి వస్తే, హేమంత్ ఏజ్లో చిన్నవాడైనా కానీ తను క్యారీ చేస్తున్న రెస్పాన్సిబిలిటీస్ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ని అయినా క్లారిటీగా చెప్పాడా అంటే చెప్పలేదు. బట్ ఏంటంటే ఏదో చెప్దాం అనుకున్నాడు, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా, ఫుల్గా ఓపెన్ అయిపోతే అంత బాగోదేమో, అప్పుడే ఒకవేళ ఆ జర్నీ ఏమైనా ఉందంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత చెప్దాము అని చెప్పి హోల్డ్ చేసినట్టయితే అనిపించింది. అండ్ దానికి తగ్గట్టే జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు. ఓకే, దానికైతే అప్రిషియేట్ చేయొచ్చు. లాస్ట్ రీల్లో నేను చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో అది నాకు ఒక్కడికే కాదు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ గురించిన వీడియోస్ని నువ్వు ఎందుకు కంప్లీట్గా పబ్లిష్ చేయలేదు అని చెప్పి అందరికీ ఉన్న డౌట్. దాని క్లారిఫికేషన్గా ఈరోజు ఆ క్యాండిడేట్స్ అందరినీ ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పి ఫైనల్ 10 minutesలో చూపించారు. బాగుంది. కానీ అసలు ఎందుకు తీసేశారు, అసలు ముందు తీసేసిన క్యాండిడేట్స్ వర్తా కాదా అదైనా తెలియాలి కదా జనానికి. సో ఇక్కడి నుంచి అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుద్దని చెప్పి ఈ రోజు నుంచి చెప్పారనమాట. సో ఈ రోజు వచ్చే ఎపిసోడ్ని ఎలా ఉండబోతోంది ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి. అండ్ ఇంకా అప్డేట్స్ ఏమైనా కావాలి అంటే నా పేజ్ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి.